డిబేట్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన ప్రెస్ మీట్లో ఇవాళ చాలా విషయాలు మాట్లాడారు. బడ్జెట్, ఆదాయాలు, అప్పులు, ఇవన్నీ ఎంత తెచ్చాం ఇంత తెచ్చాం, చంద్రబాబు నాయుడు చెప్పేని అబద్ధాలు అని మాట్లాడారు. సరే, ఆ మాటలు మాట్లాడారు కానీ అదేదో ఆయన మీద విషం కక్కుతున్నారు, విషం చిమ్ముతున్నారు అని కూడా మాట్లాడారు. దానికి మీడియాని ఏదో తప్పుబట్టే ప్రయత్నం చేశారు. ఏదో వాళ్ళ మీడియా ఏదో చక్కగున్నట్టు, అసలు ఏమి అన్నీ వదిలేసి మరి దిగజారిపోయిన దాన్ని చూడట్లేదు. మరి ఆయన ఆ రాసిచ్చిన వాళ్ళు వాళ్ళ మీడియాలో లేకపోతే వాళ్ళ కూలి మీడియాలో కానీ ఏమొస్తుందో, వాళ్ళు ఎలా నడుపుతున్నారో ఏంటో చెప్పలేదు తెలియదు. కానీ మాలాంటి వాళ్ళ మీద, మాలాంటి మీడియా మీద పడి ఆయన మాట్లాడిన తీరు చూస్తే పూర్తిగా ఒక రకమైన డిఫెన్స్లో పడ్డాడా లేకపోతే ఇంకా మళ్ళీ అదే దీంట్లో ఉన్నాడని అర్థం కాదు. ఒకసారి ఆయన ఏం మాట్లాడాడో చూసి దాని మీద చర్చిద్దాం ప్లీజ్. ఆ మోడస్ ఆపరాండా ప్రకారం ముందుగానే తాను ఒక కథను సిద్ధం చేస్తాడు. ఆ కథను తాను చెబుతాడు. తన ఈనాడు, తన ఆంధ్రజ్యోతి, తన TV5 తనకు సంబంధించిన ఈ మీడియా సామ్రాజ్యాన్ని ఉపయోగించుకొని ఆ కథను ముమ్మరంగా ప్రచారం చేస్తారు. వరుసగా ఆ కథనాలే వచ్చేట్టుగా చేస్తారు. దాని మీద డిబేట్లు కూడా పెడతారు. మంత్రుల నుంచి కింద స్థాయి వరకు కూడా అయ్యే మాటలే మాట్లాడిస్తారు. మాట్లాడించిన తర్వాత ఆ డిబేట్లలో ఉన్న ఒపీనియన్స్ ఇచ్చే వాళ్ళందరూ కూడా వీళ్ళ మనుషులే, వాళ్ళు కూడా అవే ఒపీనియన్లు వచ్చేట్టుగా చేస్తారు. చేసి చివరికి ఏమంటారు, రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు చేసే ఈ పని జస్టిఫైడ్ అని చెప్పి దాన్ని మళ్ళా వీళ్ళంతకు వీళ్ళే రాటిఫై చేసుకుంటారు. ఆయన పైకి అలా నవ్వుతున్నాడు కానీ లోపల పొగలు వచ్చేస్తున్నాయి లోపల. నిజానికి నేను అలా అనకూడదు కానీ ఆయన మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే కొంత బాగాలేదు, హుందాగా లేదు. మాట్లాడిచ్చే వాళ్ళు కూడా వాళ్ళేనంట. ఇది ఇక్కడ కూర్చున్న ఈయన ప్రసాద్ గారు, ఆ విజయ్ కుమార్ తెలుగుదేశం అధికార ప్రతినిధి లేదా కమ్యూనిస్ట్ నాయకులు, వీళ్ళంతా వాళ్ళు మా వాళ్ళే, వాళ్ళు కూడా